ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో శివానందలహరి స్తోత్ర విశేషాలను చూస్తున్నాం. అది శివ శివ ఆనందలహరి అంటే శివుడికి పార్వతికి ఇద్దరికీ సంబంధించిన ఆనందలహరి, ఆనంద ప్రవాహం, పార్వతీ పరమేశ్వరుల బ్రహ్మానంద స్థితి అన్నమాట. ఆ ఆనంద ప్రవాహం క్రమంగా భక్తుల హృదయాలలోకి ప్రవహిస్తోంది అన్నారు. భావనలోనూ రచనలోనూ ఒక అద్భుతమైన మలుపును చూపిస్తున్నారు ఇక్కడ శంకరులు. రెండవ శ్లోకం ఇలా సాగుతోంది. గళంతీ శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరీ. గళంతి, దళంతి, పతంతి, దిశంతి, వసంతి అనే అంత్యానుప్రాసలతో శివ ఆనంద లహరి, ఆ ప్రవాహం ఆ అలల హెచ్చుతగ్గులతో ముందుకు దూకుతున్నట్లుగా, పరవళ్ళు తొక్కుతున్నట్లుగా అనిపిస్తుంది ఈ రచన. ఇక భావం దగ్గరికి వస్తే, బ్రహ్మానంద ప్రవాహం నా మనస్సు అనే సరస్సులో నిలిచి సంసారంలో తిరిగిన చోటనే తిరగటం వల్ల కలిగిన పరితాపాన్ని తగ్గిస్తూ సమున్నత స్థితిలో ఉండుగాక నా మనస్సు అని ప్రార్థిస్తున్నాం. జలప్రవాహం తాపాన్ని తగ్గించటం అనేంతవరకు ఒక సాధారణమైన పోలిక. అయితే ఆ ప్రవాహం, ఓ ఈశ్వర, నీ చరిత్ర అనే సెలయేటి నుండి జారి, అంటే అది ఒక సెలయేరు. ఆ చరిత్ర, శివ చరిత్ర, శివ పురాణం, శివ మాహాత్మ్యం మనం వినాలి అన్నమాట. ఆ చరిత్ర నుండి అప్పుడు మనకు మంచి ప్రవాహం వస్తుంది. ఆ ప్రవాహం ఏం చేస్తుంది అంటే పాపాలు అనే ధూళిని అణచివేస్తుంది. కిల్బిషరజో దళంతి, కిల్బిషం అంటే పాపం. ఆ పాపం అనే ధూళినంతా అది తొలగించి వేస్తుంది, అణిచివేస్తుంది. ఆ తరువాత మెల్లగా మన బుద్ధి అనే పిల్ల కాలువల ద్వారా మెల్లమెల్లగా ప్రవహిస్తుంది. బుద్ధి అనే పిల్ల కాలువలలో పడుతూ నా మనస్సు అనే సరస్సును చేరుకున్నది. నా మనస్సు అనేది ఒక మానస సరస్సులాగా ఆ సరస్సులోకి చేరుకున్నది. అంటే ముందుగా మనం భగవంతుని చరిత్రను, లీలలను చదివి అంతఃశుద్ధిని సాధించాలి. తర్వాత దాన్నే బుద్ధిలో దృఢంగా నిలుపుకోవాలి. అప్పుడు హృదయంలో సంస్కార రూపంగా అది స్థిరంగా నిలిచిపోతుంది. మానస సరోవరం. ఇక ఆ సరోవరంలో నుంచి బయటికి రాదు. ఆనందం, ఆనంద సరస్సు, మానసానందం. ఈ శ్లోకం రచిస్తున్నప్పుడు శంకరుల ఊహలో హిమాలయాల్లోని ఆ మానస సరోవరం అనేది ఉందేమో. ఈ విధంగా కైలాస శిఖరం మీద ఉన్న అర్ధనారీశ్వరుని నుండి భక్తులమైన మన మానస సరోవరంలోకి ప్రవహించేదే ఈ శివ ఆనందలహరి. మరొకసారి ఆ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎంత మనోహరమైన రచన, మనోహరమైన భావం. గళంతీ శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరీ. ఓం నమో వెంకటేశాయ.